పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో అన్న క్యాంటీన్ను మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో, పార్టీ నిర్మాత ఎన్టీఆర్ ఇచ్చిన నినాదంతో ఈ రోజు వరకు ఆ నినాదం ఆచరణలో పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పేదలకు ₹2 బియ్యం అందించిన ఘనత నందమూరి తారక రామారావుదని గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో పేదలకు ₹5 కడుపు నిండా అన్నం అందించే కార్యక్రమం చేపడుతున్నామని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి చెప్పారు. విధ్వంసం సృష్టించిపోతాడా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఇది ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పరిపాలనకు, విధ్వంసాలకు పరిపాలన అస్తవస్తం చేయాలి తెలుగుదేశం పరిపాలన అని చెప్పేసి విధ్వంసాలకి కుట్రలు వన్నుతున్నారు ఈ వైసీపీ నాయకులు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఎన్ని కుట్రలు పనినా, కుతంత్రాలు పంచినా ప్రజల ఆమోదం మాకుంది. దీంతో మిమ్మల్ని ఎక్కడ ఎవడు ఏ కుతంత్రాలు పనినా వాడిని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇదేనా 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు తెలుసుకున్నది? కాబట్టి వైసీపీ నాయకులు వాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈ ఇష్టారాజ్యం కాదు, ఈ దోపిడీల్ని బయటికి తీస్తాము ఖచ్చితంగా. మీ చేతనైతే, మీకు సమర్థత ఉంటే వైట్ పేపర్లు ప్రకటించారు. అన్ని రంగాల్లో కూడా ఈ దోపిడీ మీద, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఒక్కొక్క విభాగానికి ఒక వైట్ పేపర్ ప్రకటించారు. దానికి చేతనైతే శాసనసభలో వచ్చి మీరు సమాధానం చెప్పండి. అన్నగారు పేదవాడి పట్ల ముఖ్యంగా ఆ రోజు కూడు, గుడ్డ, నీడ, ఈ 3 ఏదైతే మనిషి ప్రాథమిక అవసరాలో వాటిని గుర్తించిన ఆయన ఆ రోజు ₹2 బియ్యం ఇచ్చి పట్టేడు అన్నం పెట్టిన ఆయనకి ఈరోజు అన్నా క్యాంటీన్లని ఆయన పేరు మీద పునఃప్రారంభించడం